మోక్షిత తండ్రి రాజశేఖర రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ప్రత్యేకత ఏంటి? ఏ విధంగా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంగా, ఎందుకంటే తోపుదుర్తి కుటుంబంలో మొదటి పెళ్లి అంటున్నారు, ఏంటి సార్? నేను మా కుటుంబంలో మా జనరేషన్లో నేను పెద్ద కొడుకు, పెద్ద అబ్బాయి నేను. నా కూతురు పెద్ద అమ్మాయి అందరికంటే కూడా. ఎందుకు మొదటి పెళ్ళి అని చెప్పనేది ప్రకాష్ చెప్పిన దానికి కారణం అదే. మా అమ్మాయి పెద్ద అమ్మాయి, నేను పెద్ద కొడుకును కాబట్టి మా 14 మంది సోదరుల్లో మా అమ్మాయి పెద్ద అమ్మాయి కాబట్టి మొదటి పెళ్ళి అని చెప్పి చెప్తున్నాం. సార్, ఏంటి సార్ ఒక ట్రెడిషనల్గా నిర్వహించబోతున్నారు అంటున్నారు? అంటే సాధారణంగా సినిమాల్లోనో ఏదో ఏదో ఇంగ్లీష్ తరహా వాతావరణాల్లో జరిగేటువంటి పెళ్ళిళ్ళు, ఇక్కడ ఈ ట్రెడిషనల్ వాతావరణం అంటున్నారు, ఏంటి? మనం వీఆర్ ఇండియన్స్, హిందూ సాంప్రదాయాన్ని మిస్ అవ్వకూడదని చెప్పిన ఉద్దేశంతోనే ఒక పెళ్లి వాతావరణము, ఒక టెంపుల్ వాతావరణం ఉండాలని ట్రెడిషనల్గానే ఇక్కడ తయారు చేస్తున్నారు. సార్, ఏంటి సార్ ఎంతమంది భోజన సదుపాయాలు ఎట్లున్నాయి? ఏదో దాదాపు ఒక 40 కౌంటర్స్ ఏర్పాటు చేసామంటున్నారు. అసలు ఏంటి ఒక్కొక్క కౌంటర్లో ఎంతమంది? ప్రకాష్ మాట్లాడతారు. భోజనాలకు సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందండి. దాదాపుగా 40 కౌంటర్లు ఏర్పాటు చేస్తూ వడ్డించడానికి 600 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 40 కౌంటర్ల వద్ద కూడా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దాదాపుగా కౌంటర్కి 5 మంది, 200 మంది వాళ్ళు ఉండి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా తలెత్తకోకుండా, ఎటువంటి కొరత కూడా తలెత్తకోకుండా అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంపూర్ణంగా వాళ్ళను సంతుష్టులు చేసి పంపించడం జరుగుతుంది. ప్రధానమైన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి, తోపుదుర్తి అంటే చందు ఉన్నారు, ఆయన్ని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ప్రత్యేకత ఏంటి సార్? ప్రత్యేకతలు ఏం లేదండి. ఇప్పుడు ఊరి బయట ఇప్పుడు జగన్ గారు వస్తున్నారు కాబట్టి ఈ అనంతపురం పట్టణంలో కళ్యాణపురంలో ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో ఊరి బయట నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహించడంలో ఇవన్నీ కూడా మామూలుగా బయట ఇవన్నీ వేయడం, సెట్టింగ్ వేయడం మామూలుగా అందరూ చేసే పనే. దీన్ని ఏదో పెద్ద టాటా బిర్లాలు చేసినారనేటట్లా దీన్ని ఏం లే, సామాన్యులు కూడా చేస్తుంటారు ఇప్పుడు. అయితే మా కుటుంబానికి కూడా దాదాపు ఈ ప్రాంతంలో మా తాతగారి కాలం నుండి ఇప్పుడు మా ప్రకాష్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నుండి దాదాపు 20 ఏళ్ళ కాలంగా మా కుటుంబాన్ని ఆదరించినారు ఈ ప్రాంత ప్రజలు. గెలుపోటములు పక్కన పెడితే మా కుటుంబానికి ఒక వర్గం, అటు తెలుగుదేశం కావచ్చు, అటు తెలుగుదేశం అయితే ఇటువైపు కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ ఒక వర్గం ఈ ప్రాంతంలో మమ్మల్ని 20 ఏళ్ళుగా ఈ ప్రాంత ప్రజలు మమ్మల్ని అంటే మమ్మల్ని పొట్టన కడుపులో పెట్టుకొని మా మా మంచి చెడ్డలు చూసినారు. కాబట్టి మా ఈ అవకాశాన్ని, అంటే మా అన్న కూతురు పెళ్లి ఈ అవకాశాన్ని మేమందరూ కూడా గ్రామంలో మాకు ఓటేసిన కార్యకర్త కాటి నుండి, మండల నాయకుల కాడ నుండి, గ్రామాల్లో ఓటర్ కార్డు నుండి అందరినీ కూడా ఇదే అవకాశంగా మేము అందరికీ వాళ్ళకి విందు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ మన్నలు పొందాలనే ఒక ప్రయత్నం, వాళ్ళ ఆశీస్సులు పొందాలనే ఒక ప్రయత్నం, వాళ్ళ రుణం ఏదో రూపంలో తీర్చుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆదివారము కష్టంగానే ఉండింది. అయితే ఇక్కడ ఉండే పరిస్థితుల రీత్యా ఆయన రాకపోతే ఇబ్బంది అవుతుందని మేమంతా తెలియజేయడం వల్ల కూడా తప్పకుండా నేను వస్తానని చెప్పడము, తలశీల రామరావు గారు పంపించడము, మరి ఈ కార్యక్రమానికంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనే మేము ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు నడుపుతున్నాం అనేది మా అభిప్రాయము. ఇంకొకటి, ఈరోజు పత్రికలో అందిన కార్యకర్తలకు కానీ అందని వారికి కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి మరి ప్రతి ఒక్కరు కూడా మా అన్న కుమార్తె పెళ్లికి అందరూ కూడా తప్పకుండా రావాలని చెప్పి బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ఇదే మా ఆహ్వానంగా తప్పకుండా అందరు రావాలని చెప్పి ఇదే మా ఆహ్వానంగా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మరి ప్రతి ఒక్కరు స్నేహితులు, మిత్రులు, మా కుటుంబ శ్రేయభిలాషులు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందని వారికి కూడా, పత్రికలు అందని వారు కూడా ఇదే మా ఆహ్వానంగా మన్నించి రావాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఒక వీడియో ట్రెండ్ అవుతుంది, పెద్ద ఎత్తున సోదరులంతా కలిసి డ్యాన్స్ చేసినటువంటి వీడియో, ఏంటి ఆ సన్నివేశం ఎలా అనిపించింది మీకు? ఆ సన్నివేశంలో ముగ్గురు ప్రకాష్ రెడ్డి జగన్ గారి మీద అభిమానంతో డ్యాన్స్ చేయడం జరిగింది. అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు పెళ్ళి అంటే కూడా 4 పెళ్ళి
పెళ్లికి ముందర తర్వాత 5-6 ప్రోగ్రాంలు ఇప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా సంగీత్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా పెళ్లి కుమార్ని బంధువులంతా కూడా హైదరాబాద్లో ఉండడము, ఆడ సంగీత కార్యక్రమం వాళ్ళ బంధువుల కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్లో. కాబట్టి మేమందరం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితులను బట్టి అక్కడ వాళ్ళందరూ కూడా చిల్ అవుతూ ఉంటే మా కుటుంబం అందరూ కూడా ఈ ఆనందంలో అందరూ కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తోపుదుర్తి ఇంట జరుగుతున్నటువంటి పెళ్లి బాజాల సంగతి. భారీ సెట్టింగ్లతో అసలు కనివిని ఎరగని విధంగా మొట్టమొదటిసారిగా తోపుదుర్తి కుటుంబంలో జరుగుతున్నటువంటి పెళ్లికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం. అదేవిధంగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. అదేవిధంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగానే కర్ణాటక, వివిధ ప్రాంతాల నుంచినే కాకుండా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజల యొక్క రుణం తీర్చుకుంటాం, ఈ విధంగా అయినా మేము వారు మమ్మల్ని గుండెల్లో పెట్టి ఆదరించారు అనేటువంటి విధంగా కూడా తోపుదుర్తి సోదరులు ఈ పెళ్లి నేతృత్వంలో పెళ్లి సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.